కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద ధర్నా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని డిమాండ్. కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ధర్నాకు పోయిరట. గతంలో కేసీఆర్ ఫామ్ హౌస్ కి 5 కిలోమీటర్ల దూరం దాకా కూడా పోలేకపోతుండేవాడు. అవును. కానీ ఇప్పుడు కేసీఆర్ గేట్ కాడికి పోయి గేట్ ఇట్లా నూకి ఏమైనా లాటరీ తీసి మా ఇంట్లెట్ పోయినా లొల్లి పెట్టే కాడికి వచ్చింది. ఉందా అది? పంపించిన రైట్. కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద ధర్నా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తా ఉన్నారంటే ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే కదా, ఎవరు మన వీళ్ళ ఎమ్మెల్యే గజ్వేల్ ఎమ్మెల్యే, వాళ్ళ ఎమ్మెల్యే కాబట్టి ఇగో గజ్వేల్ పోయారు. ఎంత పెద్ద గోడ చూడిగా, ఇక గోడ దాటి ఆయన ఇప్పుడు కలవాలి. ఏం కథ? పర్మిషన్ కావాలంటే ఏ సార్ దగ్గర పోయి పర్మిషన్ తీసుకుంటాము, ఏ సార్ని అడుగుతాము. ప్రతాప్ రెడ్డి ఇయ్యాడు, ఏ సార్ ఇయ్యాడు. గజ్వేల్ నుంచి వచ్చినామని అంటే ఇంత విలువ కూడా ఇయ్యరా? మేము మనుషులు లెక్క కానసలేం. ప్రతి ఊరికి బెడ్రూమ్లు మంచిడు. మరి గజ్వేల్ ఏం పాపం చేసినామని ఎంతగానో మంది ధర్నాలు చేస్తాము, ఎంతగానో మంది తిరుగుతాము. చెప్పులు అరిగిపోతున్నాయి ఆఫీసుల చుట్టూ తిరిగి కలెక్టర్ ఆఫీస్ పోతే మీ గజ్వేల్ వేస్తే మీ సిద్దిపేట రమ్మంటే ఆడిపోతే మీ ఎంతగానో మంది సార్లు తిరిగినా కూడా కింద కనకరమిశ్ర గేట్ కాడ వచ్చి నిలబడి గంట 2 గంటలు అవుతుంది. కనీసం ఒక ఫోన్ లేదు, కనీసం ఇట్లా మాట్లాడతామన్న ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చుడు కూడా లేదు సార్కి. సార్ దాకా ఏరుతుందా ఇన్ఫర్మేషన్? ఇప్పుడు ఎలక్షన్లు ఉంటేనేమో మమ్మల్ని నిలబడుతుంది, ఎలక్షన్లు ఉన్నాయి, ఎలక్షన్ కోడ్ ఉంది, ఇంతమంది ఉండొద్దు, అది ఇదని. ఇప్పుడు ½ అవర్ లో పర్మిషన్ ఇస్తానని చెప్పి మళ్ళీ ఇప్పుడు సార్లను పంపించి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అమ్మా, మీరు ఇంతమంది ఉండొద్దు అని చెప్తున్నారు. ఎట్లా? మేమేమన్నా ఆడ నుంచి ఎంత దూరం వచ్చింది మా కడుపు తిప్పలు చెప్పుకోనికే కదా. మరి ఎలక్షన్లు అంటే అయిపోతుండే, మాకు రాకుండా అయిపోతుండే కదా. అసలు సీఎం గా గెలిచినప్పటి నుంచి మాకు ఏం చేసినావు? కేసీఆర్ గెలుస్తుందా లేదంటే ఈ సీసీ కెమెరాలు కాదు తెలివయా? ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు అనేది లెక్క. కాళేశ్వరం కాడ ఏం జరుగుతుందో ఇంట్లో కూర్చొని తెలుసుకున్నాడు, మిమ్మల్ని తెలుసుకుంటాడు.